మర్డర్లు జరుగుతా ఉన్నాయి, మానభంగాలు జరుగుతా ఉన్నాయి. ఎక్కడికైనా కానీ ఈ రాష్ట్రంలో రక్షణ లేదు. ఈ రాష్ట్రానికి మళ్ళీ శ్రీరామ రక్ష కేసీఆర్ అని మాగంటి సునీతనే కేసీఆర్ గారి కారు గుర్తే గెలిచే పరిస్థితి ఉన్నదని మేము రాజన్న సిరిసిల్ల జిల్లా కేటీఆర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడికి మమ్మల్ని ఇన్ఛార్జిగా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జవహర్ నగర్ వార్డులలో 7 బూతులలో మేము తిరగడం జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి లేకుండా ప్రజలకు ఇచ్చిన అటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇలా రాష్ట్రాన్ని రాక్షస పాలనగా నడిపిస్తున్నటువంటి సందర్భం రాష్ట్ర మహిళలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడా ఇలా బాధపడతా ఉన్నారు. మేము ఎందుకన్నా ఇలా ఓటేసినాం కాంగ్రెస్ పార్టీకని బాధపడతా ఉన్నారు. తప్పకుండా రాబోయే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున మాగంటి సునీత గారిని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు ఏ ఇంటికైనా కానీ ఆడబిడ్డలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. అయితే మరి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే నవీన్ యాదవ్ కు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో మాగంటి సునీతకు వీళ్ళిద్దరికి ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుందని అంటున్నారు. మరి దానిపై టఫ్ ఏం లేదండి. మేము ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ప్రతి ఓటర్ను కూడా కలుస్తా ఉన్నాము. వారు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇలా ఆడబిడ్డల పెళ్లికి కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తేనే తులం బంగారం ఇస్తాడు, అది కూడా ఇవ్వలేదు. మహిళలకు కేసీఆర్ 2000 ఇస్తే 4000 ఇస్తాడు, అది కూడా ఇవ్వలేదు. మహిళా సోదరిమణులు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తాడు, అది కూడా ఇవ్వలేదు. ఇలా రైతులకు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయినటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ, దౌర్భాగ్య కాంగ్రెస్ పార్టీకి ఇంకా మళ్ళీ మేము ఎట్లేస్తాము ఓటు, వాళ్ళు వస్తే మేము గల్లీలల్లా బస్తీలలో నిలదీస్తామనేటువంటి మాటను కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మాకు ఇలా మాగంటి సునీతమ్మ తప్పకుండా ఆమె గెలుపు ఖాయము. మెజారిటీ కోసమే మేమందరం కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఏ గల్లీకైనా ఏ ఓటర్ని తట్టినా ఇలా వారు మాకు చెప్తున్నటువంటి విధానం ఏంటంటే తప్పకుండా మీరు చెప్పకున్నా మా గుండెల్లో మాత్రం కారు గుర్తే ఉంది, తప్పకుండా కారుకే ఓటేస్తాము, భారీ మెజారిటీ తోటి మాగంటి సునీతమ్మను గెలిపించుకుంటామని జవహర్ నగర్ డివిజన్ వార్డులలో ఆల్రెడీ ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాగంటి సునీతకి సింపతి కార్డు ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడు బయటకు వచ్చినామే కాదు, చేసినామే కాదు. కానీ నవీన్ యాదవ్ అయితే లోకలోడు కాబట్టి బాగా తిరిగిన మనిషి, ఆయన ఉంటే బాగుంటది అన్నట్టు ఇక్కడ మాగంటి సునీత సింపతి కంటే నవీన్ యాదవ్ పలుకుబడి నవీన్ యాదవ్ అదే గెలుస్తుంది కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మాగంటి సునీత నవీన్ యాదవ్ కాదమ్మా, ఇక్కడ కేసీఆర్ గారు ఆనాడు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా నడిపి ప్రజల మన్ననలు పొంది అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను కూడా బ్రహ్మాండంగా గుండెలో పెట్టుకుని చూసుకున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో భారతదేశంలోని 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రాన్ని, కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో నడిపినటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మాకు తప్పకుండా మళ్ళీ కేసీఆర్ రావాలి. కేసీఆర్ గుర్తు కారు గుర్తుకు తప్ప మేము దేనికి ఓటేసే పరిస్థితి లేదు. కారు గుర్తే రావాలి. ఈ యొక్క రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి దొంగ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పీడిచ్చి పిప్పించి రక్తం తాగుతున్నటువంటి సందర్భం కూడా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మొన్న సిటీలో బస్ ఛార్జీలు కూడా పెంచి ఇలా ఆడబిడ్డలను కానీ ఇలా అన్ని వర్గాలను కూడా మోసం చేసినటువంటి నాయకుడు ఎవరన్నా అంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. ఇలా పట్టబగలు మానభంగాలు, మర్డర్లు జరుగుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. ఇలా ఈ రాష్ట్రంలో ఇలా ప్రజలందరూ కూడా బిక్కుమంటూ ఇలా చూస్తా ఉన్నారు. ఇలా ఎక్కడ జరిగిన పట్టబగలు మర్డర్లు జరుగుతా ఉన్నాయి, మానభంగాలు జరుగుతా ఉన్నాయి. ఎక్కడికైనా కానీ ఈ రాష్ట్రంలో రక్షణ లేదు. ఈ రాష్ట్రానికి మళ్ళీ శ్రీరామ రక్ష కేసీఆర్ అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. సునీత మీద కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా, మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కాదని, వాళ్ళకి అసలు పెళ్లి జరగలేదని, ఇవన్నీ రాజకీయ పరమైన కుట్రలే అంటారా లేకపోతే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి తెలిసిపోయింది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీతనే గెలిచేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏ సర్వే చేసినా కానీ మాగంటి సునీతనే కేసీఆర్ గారి కారు గుర్తే గెలిచే పరిస్థితి ఉన్నదని ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక దొంగ నాటకానికి తెరలేపినటువంటి సందర్భము. ఇలా మాగంటి సునీత ఇలా మాగంటి గోపీనాథ్ భార్య కాకుంటే 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు అఫిడవిట్ లో ఈమె నా భార్య అనేటువంటి అఫిడవిట్ లో ఇచ్చినటువంటి ఆనాడు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ చూడలేదా? ఇలా దాన్ని ఇలా చెంపపెట్టులాగా ఎలక్షన్ కమిషన్ ఇలా కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాగా
కొట్టినటువంటి పరిస్థితి ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఆడబిడ్డను పట్టుకొని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఇలా భర్తను కోల్పోయినటువంటి ఆడబిడ్డ, ఎవరైనా ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోతే నిండు దుఃఖంలో ఉన్నటువంటి ఆడబిడ్డను ఇలా పొన్నం ప్రభాకర్ గాని, ఇలా తుమ్మల నాగేశ్వర్ గాని ఎటకారంగా ఆడబిడ్డను ఎగతాళి చేసినటువంటి సందర్భం ఈ జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. అట్లాంటి నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు కర్రు కాల్చి ఈ ఎలక్షన్ ద్వారా వాత పెట్టేటువంటి సందర్భం ఆసన్నమైంది. తప్పకుండా జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా మాగంటి సునీతను కారు గుర్తుపై ఓటు వేసి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపిస్తామని సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.